వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 1 సెట్స్ ఈ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజ్ 1F సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ షో దట్. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. సో మనం ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని LHS అండ్ RHS రెండు ఈక్వల్ అవుతాయి అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్, సో ఫస్ట్ వన్ లో మనకి A యూనియన్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు A అని ఇచ్చారు. ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి LHS అవుతుంది. ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉన్నది మనకి RHS అవుతుంది. సో ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న LHS ని తీసుకొని మనం RHS క్యాపిటల్ A వస్తుంది అని మనం ప్రూవ్ చేస్తాము. ఓకే, సో A యూనియన్ A ఇంటర్సెక్షన్ B. సో ఇక్కడ మీకు చూసినప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా అనేది అర్థమవుతుంది. ఒకటి యూనియన్ ఒకటి ఇంటర్సెక్షన్ లో ఉంది అంటే సో ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లాని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేది ఫస్ట్ చూడండి. ఏదైతే మనకి అవుట్ సైడ్ ఉన్నదో ఈ అవుట్ సైడ్ ఉన్నదాన్ని బ్రాకెట్ కి ఇన్ సైడ్ ఉన్న సెట్స్ తో మల్టిప్లై చేస్తాం. అంటే A యూనియన్ A ఇంటర్సెక్షన్ ఈ బ్రాకెట్ కి ఇన్ సైడ్ ఉన్నది ఇప్పుడు అవుట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ A యూనియన్ B. నెక్స్ట్ సేమ్ సెట్ కి యూనియన్ అప్లై చేసినట్లయితే మళ్ళీ సేమ్ సెట్టే వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, నేను A అనే సెట్ 1, 2 తీసుకున్నాను. సేమ్ మళ్ళీ A అనే సెట్ 1, 2. ఇక్కడ మనకి ఏముంది? A యూనియన్ A ఉంది. A యూనియన్ A అంటే 1, 2 యూనియన్ 1, 2. సేమ్ సెట్ మనము 2 టైమ్స్ రాసుకొని యూనియన్ అప్లై చేస్తే అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ మళ్ళీ మనకి ఏనే వస్తుంది. సేమ్ ఇక్కడ అదే రాసాము. A యూనియన్ A అంటే A వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ A యూనియన్ B. A ఇంటర్సెక్షన్ A యూనియన్ B. సో ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ మనము A అనే సెట్ లో 1, 2 అనే ఎలిమెంట్స్ తీసుకుందాము. B అనే సెట్ లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకుందాము. ఫస్ట్ మనము A యూనియన్ B అప్లై చేద్దాము. A యూనియన్ B. ఓకే, సో A సెట్ 1, 2 అండ్ యూనియన్ B సెట్ 1, 2, 3. యూనియన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. సో ఈ 2 సెట్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ 1, 2, 3 అంటే A యూనియన్ B చేసినప్పుడు మనకి సెట్ ఆఫ్ 1, 2, 3 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి A యూనియన్ B వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A ఇంటర్సెక్షన్ A యూనియన్ B. ఫస్ట్ A సెట్ వచ్చేసరికి మనకి 1, 2 ఇంటర్సెక్షన్ A యూనియన్ B ఇక్కడ 1, 2, 3 వచ్చింది. సో ఇంటర్సెక్షన్ అంటే ఈ 2 సెట్ లో కామన్ ఉన్న ఎలిమెంట్స్. ఈ 2 సెట్ లో మనకి కామన్ గా 1, 2 ఉంది. ఈ 1, 2 వచ్చేసరికి మనకి క్యాపిటల్ A లో సెట్ లో ఉన్న ఎలిమెంట్స్. అంటే A ఇంటర్సెక్షన్ A యూనియన్ B చేస్తే మనకి క్యాపిటల్ A వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం అది రాసాము. సో మనకి నార్మల్ నెంబర్స్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో మీరు అలా నార్మల్ నెంబర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ సెట్ వస్తుంది అనేది ఒకసారి రాయండి. Therefore సో ఇది మనకి RHS. Therefore LHS ఈక్వల్ టు RHS. LHS A యూనియన్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు RHS క్యాపిటల్ A వచ్చింది. ఓకే, సో దీంట్లోనే మనకి సెకండ్ వన్ చూడండి. A ఇంటర్సెక్షన్ A యూనియన్ B ఈక్వల్ టు క్యాపిటల్ A అని మనం తీసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఫస్ట్ మనము LHS తీసుకుందాము. A ఇంటర్సెక్షన్ A యూనియన్ B సేమ్ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేద్దాము. సో A ఇంటర్సెక్షన్ A, సో డిస్ట్రిబ్యూటివ్ లా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నట్లే ఏముండదు. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి చేంజ్ అవుతుంది. మీరు డిస్ట్రిబ్యూటివ్ లా ఎప్పుడు అప్లై చేస్తారు అంటే ఒక ఇంటర్సెక్షన్ ఒక యూనియన్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా 3 సెట్స్ చూపిస్తున్నప్పుడు సో దాన్ని అప్లై చేయాలి. A ఇంటర్సెక్షన్ A యూనియన్, సో ఇది మిడిల్లోకి వస్తుంది. ఇప్పుడు A ఇంటర్సెక్షన్ B
అవుట్ సైడ్ ఉన్నదాన్ని బ్రాకెట్కి ఇన్సైడ్ ఏవైతే సెట్స్ ఉన్నాయో వాటికి మనము ఇంక్లూడ్ చేసుకొని రాసుకుంటాము. సో దట్ ఈక్వల్ టు టూ సేమ్ సెట్స్కి మీరు ఇంటర్సెక్షన్ చేసినా యూనియన్ చేసినా సేమ్ అదే సెట్ వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ వచ్చేసరికి మనకి ఏనే అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఒకసారి సిన్స్ పాయింట్ రాసుకోండి. ఏ యూనియన్ ఏ చేసినా ఏనే వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ ఏ చేసినా ఏనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో ఇది కూడా సేమ్ మనకి ఏనే వచ్చేస్తుంది. మీరు నార్మల్ నెంబర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి, నో ప్రాబ్లం. సో జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా రాస్తున్నాను చూడండి. ఏ అనే సెట్లో 1 2 3 ఉన్నాయి అండ్ నెక్స్ట్ బి అనే సెట్లో 1 2 3 4 ఉన్నాయి అనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ 2 సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్. ఈ 2 సెట్లో కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకి సెట్ ఆఫ్ 1 2 3 వచ్చింది. సో నెక్స్ట్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ సెట్ వచ్చేసరికి మనకి 1 2 3 యూనియన్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1 2 3. యూనియన్ అంటే ఈ 2 సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అంటే 1 2 3. సో ఈ 1 2 3 వచ్చేసరికి మనకి ఏకి ఈక్వల్ అయింది. సో సేమ్ ఇక్కడ మనకి ఏనే వస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ equal to RHS. So therefore A intersection A union B equal to A. Okay, so that's it. Next question number 5 chudandi. Let A and B sets. If A intersection X equal to B intersection X equal to pi. ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ చేసినా పై ఏ వస్తుంది, బి ఇంటర్సెక్షన్ ఎక్స్ చేసినా పై ఏ వస్తుంది. అండ్ ఈ 2 వచ్చేసరికి మనకి ఈక్వల్ అని చెప్తున్నారు. ఏ యూనియన్ ఎక్స్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్, ఇవి కూడా మనకి ఈక్వల్ అని చెప్తున్నారు ఫర్ సమ్ సెట్ ఎక్స్. షో దట్ తర్వాత మనకి ఏదైతే కండిషన్ ఇచ్చారో అది మనం ప్రూవ్ చేయాలి. ఏ ఈక్వల్ టు బి, ఏ అండ్ బి ఇవి రెండు మనము ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. దీనికి మనకు ఒక హింట్ పాయింట్ ఇచ్చారు. హింట్ A equal to A intersection A union X, B equal to B intersection B union X. Use distributive law. సో దీన్ని తీసుకొని దీనికి మనకి డిస్ట్రిబ్యూటివ్ లాని యూజ్ చేసి సాల్వ్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఇచ్చారు కదా హింట్లో ఫస్ట్ వన్. సో అది తీసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ మనకి బి యూనియన్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. సో అంటే ఏ యూనియన్ ఎక్స్ ప్లేస్లో మీరు బి యూనియన్ ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ కండిషన్ సిన్స్ పాయింట్ ఎక్కడి నుంచి రాసాము అనేది రాయండి. ఏ యూనియన్ ఎక్స్ అండ్ బి యూనియన్ ఎక్స్ ఇవి రెండు ఈక్వల్ అన్నారు కాబట్టి సో ఈ ప్లేస్లో మనం ఇది రాసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తున్నాము. సో డిస్ట్రిబ్యూటివ్ లా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒకటి ఇంటర్సెక్షన్ ఒకటి యూనియన్ అండ్ ఇక్కడ 3 సెట్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. సో ఇది ఎలా రాస్తాము అనేది చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏదైతే అవుట్ సైడ్ ఉందో అది బ్రాకెట్కి ఇన్సైడ్లో ఉన్న టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్. సో దట్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ వచ్చేసరికి మనకి పై ఎంటీ సెట్ అని చెప్తున్నారు. సో ఈ ప్లేస్లో మీరు పై రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రాసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈక్వల్ టు పై. ఇది మనకి గివెన్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ గివెన్ మన క్వశ్చన్లో ఇచ్చారు. సో ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈక్వల్ టు పై ఎంటీ సెట్. ఏదైనా సెట్స్ని ఎంటీ సెట్తో యూనియన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సెట్ ఉందో అదే వచ్చేస్తుంది. సో మీరు ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏ అనే సెట్లో 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో కూడా సేమ్ 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ అంటే ఈ 2 సెట్లో కామన్గా ఉంది 1 2. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ పై. సో ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసరికి మనకి 1 2. నెక్స్ట్ యూనియన్ పై అంటే ఎంటీ సెట్. ఎంటీ సెట్కి ఏదైనా సెట్తో యూనియన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సెట్ ఉందో అదే వచ్చేస్తుంది.
ఈ సెట్ మనకి ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ అయింది కాబట్టి సో ఇక్కడ మీరు ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకోవచ్చు. ఓకే, సో దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అనేది ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ అయింది. అలానే బి కూడా ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేస్తే ఏ అండ్ బి మనకి ఈక్వల్ అవుతాయి. సో దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. అండ్ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్లో బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ దీనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. సో నెక్స్ట్ అది తీసుకుందాము. కన్సిడర్ B equal to B intersection B union X. So that equal to B intersection B union X. B union X A union X కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఈ ప్లేస్లో మీరు A union X రాయొచ్చు. అసలు ఇది ఎందుకు తీసుకున్నాము అంటే మనం ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకి ఏ అనేదే లేదు రైట్ సైడ్లో. సో ఏ కంపల్సరీ కావాలి కాబట్టి బి యూనియన్ ఎక్స్ అనేది ఏ యూనియన్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో దాని ప్లేస్లో ఇది మనం రీప్లేస్ చేసాము. ఏ యూనియన్ ఎక్స్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్. సో ఇది మనకి గివెన్ ఇచ్చారు గివెన్ కండిషన్లో. సో దట్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్. సో ఇది మనం సేమ్ డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసాము. ఏదైతే అవుట్ సైడ్ ఉందో సో అది బ్రాకెట్లో ఉన్న ఇన్సైడ్ ఉన్న 2 సెట్స్కి మనం మల్టిప్లై చేసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్. సో దట్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఇక్కడ మనకి పై అని చెప్తున్నారు. సో ఎంటీ సెట్ అని చెప్తున్నారు. సేమ్ ఇక్కడ మీరు రాసారు చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ పై. ఏదైనా ఒక సెట్ని ఎంటీ సెట్తో యూనియన్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏదైతే సెట్ ఉందో అదే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఈ సెట్ని ఎంటీ సెట్తో యూనియన్ చేస్తే సేమ్ ఇదే సెట్ వచ్చేస్తుంది. సో దట్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ వస్తుంది. దీన్నే మనము ఏ ఇంటర్సెక్షన్ బిగా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇంటర్సెక్షన్ అంటే ఈ 2 సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. సో దీన్ని మీరు బి ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా అయినా కానీ రాసుకోవచ్చు. సో ఇక్కడ రాసుకోండి. దేర్ ఫోర్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. ఫ్రమ్ 1 and 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 నుంచి ఎల్హెచ్ఎస్లో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆర్హెచ్ఎస్ ఏ అండ్ బి కూడా మనకి ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏ ఈక్వల్ టు బి. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఫైండ్ సెట్స్ ఏ బి అండ్ సి సచ్ దట్ ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ సి అండ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఆర్ నాన్ ఎంటీ సెట్స్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు పై. సో ఇక్కడ మనము సెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏముంటాయి అనేది మనం రాసుకోవాలి. ఇక్కడ ఈ 2 సెట్స్కి ఇంటర్సెక్షన్ చేసినప్పుడు అవి నాన్ ఎంటీ సెట్ అంటే పై అనేది కాదు, ఏదో ఒక ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఆ 3 సెట్స్ని మళ్ళీ మనం ఇంటర్సెక్షన్ చేసినప్పుడు పై వస్తుంది. అసలు అంటే ఏ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, సి సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇవి నాన్ ఎంటీ సెట్స్ అన్నారు. సో ఈ నాన్ ఎంటీ సెట్స్ కాకుండా ఉండేటట్లుగా మనము సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఏ అనే సెట్లో నేను 1 2 తీసుకుంటున్నాను, బి అనే సెట్లో 2 3 తీసుకుంటున్నాను, అండ్ సి సెట్లో వచ్చేసరికి 1 3 తీసుకుంటున్నాను. సి అనే సెట్లో మీరు 5 6 అలా తీసుకోవద్దు. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్ అనేది ఓన్లీ 1 అయినా కానీ ఉండాలి కాబట్టి, అంటే 1 ఎలిమెంట్ అయినా కామన్ ఉండాలి, లేకపోతే అది నాన్ ఎంటీ సెట్ అవుతుంది. మీరు నెంబర్స్ని చేంజ్ చేయొద్దు, ఇవే తీసేసుకోండి. అంటే ఈచ్ సెట్లో వచ్చేసరికి 2 2 సెట్లో మనకి 1 కామన్ ఎలిమెంట్ అయినా కంపల్సరీ ఉన్నప్పుడే ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మనకి పై రాకుండా ఏదో ఒక ఎలిమెంట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకుంటున్నాము.
ఏ సెట్లో మనకి 1 2, ఇంటర్సెక్షన్ బి సెట్లో మనకి 2 3. ఈ 2 సెట్లో కామన్గా 2 ఉంది. అదే మీరు ఇక్కడ ఎలిమెంట్స్ ఒక్కటైనా కానీ సేమ్గా లేకుండా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి పై వచ్చేస్తుంది. పై రాకూడదు అని చెప్తున్నారు వాళ్ళు. సో కంపల్సరీ ఈ 2 సెట్లో ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఉండేటట్లుగానే ఇక్కడ మీరు సెట్స్ రాసుకోండి. సో ఏ ఇంటర్సెక్షన్ బి చేసినప్పుడు మనకి సెట్ ఆఫ్ 2 వచ్చింది. సో ఇది నాన్ ఎంప్టీ సెట్. సేమ్ అలానే బి ఇంటర్సెక్షన్ సి చేయండి. బి సెట్లో మనకి 2 3 ఉంది. ఇంటర్సెక్షన్ సి సెట్లో మనకి 1 3 ఉంది. ఈ 2 సెట్లో మనకి కామన్గా 3 ఉంది. సో బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ అనే సెట్లో మనకి ఇక్కడ 1 2 ఉంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ బి సెట్లో 1 3 ఉంది. ఈ 2 సెట్లో మనకి కామన్గా ఏ ఎలిమెంట్ ఉంది? 1 ఉంది. ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1. సో వీటికి ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మనకి నాన్ ఎంప్టీ సెట్స్ వచ్చాయి. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి ఆర్ నాన్ ఎంప్టీ. సో ఇవి నాన్ ఎంప్టీ సెట్స్. ఆల్సో సేమ్ ఇవే సెట్స్కి మనం ఇంటర్సెక్షన్ చేస్తే పై రావాలి అని చెప్తున్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఏ సెట్ మనకి 1 2, ఇంటర్సెక్షన్ బి సెట్ 2 3 అండ్ సి సెట్లో మనకి 1 3 ఉన్నాయి. ఈ 3 సెట్లో మనకి కామన్గా ఏదైనా ఎలిమెంట్ ఉందా అంటే 3 సెట్లో కంబైన్డ్గా ఒక సేమ్ ఎలిమెంట్ ఉండాలి. సో ఏ ఎలిమెంట్ లేదు. 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ ఈ సెట్లో మిస్ అయింది. 2 ఇక్కడ ఇక్కడ ఉంది. సో ఈ సెట్లో మిస్ అయింది. 3 ఓన్లీ 2 సెట్లో ఉంది, థర్డ్ సెట్లో లేదు. అంటే 3 సెట్లో కామన్గా మనకి ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది పై. సో గివెన్ ఏవైతే కండిషన్స్ ఇచ్చారో సో ఈ కండిషన్స్ని ఇక్కడ మనం తీసుకున్న 3 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసాయి కాబట్టి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెట్స్ ఏ 1 2, బి 2 3, సి 1 3. సో మీకు మీ టీచర్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న సెట్స్ కొంచెం నెంబర్స్ చేంజ్ చేసి చెప్పొచ్చు. మీరు ఓన్గా తీసుకునేటప్పుడు 2 2 సెట్లో సేమ్ ఒకటే నెంబర్ ఉండేటట్లుగా తీసుకోండి. సో మీకు ఇక్కడ నాన్ ఎంప్టీ సెట్స్ రాకుండా ఇక్కడ ఎంప్టీ సెట్ వచ్చేటట్లుగా ఉంటాయి. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.